హాయ్ అండి. ఈరోజు మీకు పసుపు హార్వెస్ట్ చేసి చూపిస్తాను. ఇగోండి టబ్లో కనిపిస్తుంది కదా, ఇదే పసుపు మొక్క అండి. ఈ పసుపు కొమ్ములు రెడీ అయ్యాయని మీకు ఎలా తెలుస్తుంది అంటే అండి, ఈ చెట్టు ఉంది కదండి, ఇగోండి ఎండిపోయిన ఆకులు కనిపిస్తున్నాయి కదా, ఇది మొత్తం ఎండిపోద్ది. అప్పటితో ఇంకా పసుపు రెడీ అయిపోయిందని మనకు అర్థం చేసుకొని మనం హార్వెస్ట్ చేసుకోవాలండి. ఇది ఎక్కువ కాలం అయితే ఉండదు, 3 నెలల్లోనే పసుపు కొమ్ములు రెడీ అయిపోతాయి. తొందరగానే పసుపు అనేది రెడీ అవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా గమనించుకోవాల్సింది ఏంటంటే, మేమైతే ఒక మిస్టేక్ చేసాం. ఆ మిస్టేక్ అయితే మీరు ఎవరు కూడా చేయకండి. మేము పసుపు కొమ్మే కదా, ఒకటే కొమ్మ పెట్టామండి, ఎక్కువ రాదేమో అనేసి ఒక చిన్న టబ్లో పెట్టడం జరిగింది. అది కూడా అందులో కూడా మేము సగం మట్టి వేసాం. అందువలన ఏంటంటే పసుపు అయితే ఎక్కువగా రాలేదండి పసుపు కొమ్ములు. మీరు ఈ మిస్టేక్ అయితే ఎవరు చేయొద్దు. పసుపు కొమ్ములకి ఎక్కువగా మట్టి కావాలి, స్థలం కూడా ఎక్కువగా కావాలంటే పెద్ద టబ్బల్లో పెట్టుకుంటే మీకు పసుపు ఎక్కువగా ఊరడం జరుగుతుంది. మేమైతే చిన్న టబ్లో పెట్టడం వల్ల ఇదిగోండి చూస్తున్నారు కదా, ఈ పసుపు కొమ్ములు కొంచెం మాత్రమే వచ్చినాయండి. మేము ఒక కొమ్ము పెట్టాం, 1/2 కిలో పసుపు కొమ్ములు అయితే రావడం జరిగింది. ఇవన్నీ చూస్తున్నారు కదా, ఇవన్నీ పసుపు కొమ్ములు. ఇవన్నీ కూడా ఇప్పుడు మేము వాడమండి, వీటితో ఇంకా పసుపు కొమ్ములు ఎక్కువగా రెడీ చేస్తాం. ఇటువంటి వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి.